శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మీ ఆర్టిస్టులు రాకపోవడం అనేది ఉండదు. అసలు ఏం జరిగింది అనేది అర్థం కాలేదు. మీరు మాట్లాడుతుంటే కూడా అందరూ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. సార్ నేను చాలా కష్టపడి మూవీ తీశాను సార్. చాలా హార్డ్ వర్క్ చేసి కింద స్థాయి నుంచి వచ్చి చాలా ఇన్వెస్ట్ చేసి ఈ సినిమా తీసాం. షూటింగ్ టైంలో అందరితో నాకు రిలేషన్ ఉంది. ఎవరితో కూడా చిన్న కాంట్రవర్సీ లేదు. చిన్న పిక్నిక్ లాగానే అందరం మూవీ తీసాము. ప్రమోషన్కి వచ్చేసరికి దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆర్టిస్టులు వాళ్ళే ప్రొడ్యూసర్ని చేయబట్టి ముందు తీసుకెళ్ళాలి సార్. ఇండస్ట్రీతో మాకు బిజినెస్ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా టచ్ లేదు. వాళ్ళ సాయి కుమార్ గారు వీళ్ళందరూ ఆర్టిస్టులు చాలా హెల్ప్ చేశారు మాకు. కొంచెం మా హీరో గారు కూడా ఆయనకి టైమ్స్ లేదు, డేట్స్ లేవన్నారు. ఆయన డేట్స్ ఉండి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే మేము ప్రమోషన్ చేయడానికి బాగుండేది. ఆ విషయంలో కొంచెం ఇది ఉంది సార్. ఈరోజు కూడా షూటింగ్స్ ఉన్నాయి, రాలేమని చెప్పారు నాకు. మేము మిమ్మల్ని కలుద్దాం, మీ ద్వారా మూవీని జనాలు తీసుకెళ్దామని నేను వచ్చాను సార్. ఇంకొక కొత్త ప్రొడ్యూసర్ నేను ఎంతకన్నా ఏం చేయగలుగుతాను సార్? నేను ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత ప్రమోషన్ ఇన్ని నేనేం చేయగలుగుతాను? నేను మొన్న కూడా మీకు రిక్వెస్ట్ చేసింది ఇదే, కొత్త ప్రొడ్యూసర్స్కి టెక్నీషియన్స్కి ఇండస్ట్రీ ఛాంబర్ తరఫు నుంచి ఒక సెమినార్ పెట్టి ఎలా తీసుకెళ్ళాలి, ముందుకు ఎలా చేయాలి, ఒకవేళ ఆర్టిస్టులు కానీ లేదంటే టెక్నీషియన్ కానీ సరిగ్గా అంటే వాళ్ళు టైం ఇవ్వలేకపోయినా వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చి ముందుకు నడిపించే బాధ్యత ఛాంబర్ తరఫు నుంచి కూడా మాకు అనుసంధానం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. కొత్త సార్ మీకు తెలియదు అనుకుంటా, ఛాంబర్ తరఫు నుంచి కాదు కానీ ఛాంబర్ అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫు నుంచి కొత్తగా వచ్చిన నిర్మాతలు కనుక వెళ్ళి కనుక వాళ్ళతో మాట్లాడితే మీకు అన్ని విషయాలు సక్రమంగా వాళ్ళన్నీ చెప్తారు. అప్పటికే మీకు డైరెక్ట్గా వచ్చి సినిమా తీయకుండా ముందు కొంచెం అవగాహన కల్పిస్తారు కూడా. ఇప్పుడు కూడా మీరు మించిపోయింది లేదు, మీరు వెళ్ళి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఇలా జరుగుతుందని చెప్తే దానికి తగిన న్యాయం జరిగిద్దేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా క్వాలిటీగానే ఉంది, దాన్ని మీరు చేసుకున్న కష్టం వేస్ట్ పోకుండా ఉంటుందేమోనని నా ఉద్దేశం. ఖచ్చితంగా క్లాసులు చెప్తున్నారండి. దామోదర్ ప్రసాద్ గారు కానీ నా ప్రసన్న కుమార్ గారు కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉంటారు. మీరు వీలైతే వెళ్ళి కలవండి. బాపిరాజ్ గారు, మీరు చేసే చాలా సినిమాలు చేస్తూ ఉంటారు కదా, చాలా చిన్న బడ్జెట్లో సినిమాలు, చిన్న వాళ్ళకి కూడా. అవును సార్. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మామూలుగా థియేటర్స్కి జనం రావట్లేదు అనుకుంటా ఉన్న టైంలో ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్కి మీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుందండి? సార్ మనం ఇప్పుడు నా వైపు నుంచి సపోర్ట్ అంటే, ఈరోజు థియేటర్ బ్రతకాలి అంటే కరెంటు బిల్ మెయిన్ భూతంలాగా భారం అయిపోయింది సార్. అంటే ₹1,00,000 దగ్గర నుంచి ₹3,00,000 వరకు థియేటర్ ఓనర్కే కరెంటు బిల్ వస్తుంది సార్. అంటే మినిమమ్ ₹5,000 దగ్గర నుంచి ₹10,000 వరకు కరెంటు బిల్లే కావాలి. ఈరోజు ఎనీ ఫిలిము 2,000, 3,000 కూడా 4 గంటల గ్రాసులు ఉండలేదు సార్. అందుకని థియేటర్లు దొరకట్లా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు మాకు ఏదైనా రెంట్ ఇస్తానంటే థియేటర్ ఇస్తాం, లేకపోతే లేదు అంటున్నారు సార్. నా ద్వారా ఏంటంటే ఈరోజు 125 స్క్రీన్లు ఈ సినిమాకి పెట్టడం జరిగింది సార్. ఇది పర్సంటేజ్ పద్ధతిలో. సూపర్. అయితే సార్ మీ వల్ల ఎంతో కొంత నిజంగానే బెనిఫిట్ జరుగుతున్న ఫీలింగ్ ఉండింది. అయితే సార్ ఇప్పుడు దీనికి సంబంధించి నిజంగా మీరు ఒక నెంబర్ చెప్పారు ఇందాక, గ్రాస్ 1,70,00,000 వచ్చిందని. అవును సార్. నిజంగా అది అట్లాంటి నెంబర్స్ అన్నీ కూడా పెద్ద వాళ్ళు చెప్తున్నప్పుడే కొంచెం ఈ నెంబర్స్ కొంచెం కరెక్ట్ కాదని చెప్పేసి వస్తూ ఉంది సార్. మీరు చెప్పి దీన్ని ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఇట్లాంటి చిన్న సినిమాకి నేను ఎప్పుడు నెంబర్ చెప్పడం చూడలేదు సార్. ఎందుకు చెప్పారు సార్ మీరు? సార్ ఇది యాక్చువల్గా నిజంగా ₹1,70,00,000 గ్రాస్ చేసినట్టు వాస్తవం సార్. ఎందుకంటే మనం 125 మల్టీప్లెక్స్లు పెట్టాం సార్. మల్టీప్లెక్స్లు అయితే సింగిల్ స్క్రీన్లు అయితే అన్నీ కూడా లడ్డూ లాంటి థియేటర్లో దొరికింది సార్. మీకు విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఏలూరు, భీమవరం. డైరెక్టర్ గారు, మీరు సినిమా చేస్తున్నప్పుడు సినిమాలో ఇప్పుడు మెయిన్ హీరోనే ఉన్నాడు కాబట్టి కొద్ది గొప్ప అందరికీ తెలిసిన ఫేసే కాబట్టి మీరు సినిమా చేసేటప్పుడే ఓన్లీ కథతో పాటు సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా ఉంటాయని చెప్పి మాట్లాడుకోలేదా? మాట్లాడుకున్నాం సార్, మాట్లాడుకున్నాం. అన్ని ప్రాజెక్ట్లో పార్ట్ ఆఫ్ ద ఉంటుంది సార్. అగ్రిమెంట్స్ అన్నీ ఉంటాయి కదా. బట్ రాకపోవడానికి పెద్దగా రీజన్స్ ఏం లేవు సార్. అంటే యాక్చువల్లీ మాకు రిలీజ్ డేట్ April 17 మేము ప్లాన్ చేసుకుంది. సో మాకున్న ఓటీటీ ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల మేము 27th ముందుకు రావాల్సి వచ్చింది. అంటే ఓటీటీ దేనికన్నా ఓకే అయిపోయిందా సార్? క్లియర్? ఎస్ సార్. ఏ ఓటీటీ అండి చెప్పొచ్చా? ప్రైమ్తో మాట్లాడుతున్నాం. ఓకే ఓకే. సో అందుకని మేము ఒక 17th నుంచి ముందుకు రావాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే మేము 17th రిలీజ్ కాబట్టి అక్కడ ప్రమోషన్స్కి డేట్స్ తీసుకొని అక్కడ ప్లాన్ చేసుకున్నాం. బట్ సడన్గా మేము 27th వచ్చేసరికి ఆర్టిస్టులు అందరూ పెద్దవాళ్ళు కదా,
సో ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్స్ పెద్ద సినిమాలు ఉన్నాయి, కాంబినేషన్స్లో ఉన్నారు. సో మ్యాక్సిమం ట్రై చేసాం తీసుకురావడానికి, బట్ టైం వర్కౌట్ అవ్వలేదు సార్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ డైరెక్ట్ కాదు, సార్. చెప్పండి. ప్రియదర్శి లాంటి హీరోని ఆర్టిస్ట్ని పెట్టుకున్నప్పుడు స్టోరీ వేరే రకంగా ఆలోచించుకోవచ్చు కదా, అంటే ఇలాంటి కాన్సెప్ట్ చేయాలని ఎందుకు వచ్చింది మీకు అసలు? అంటే నేను ఒక 4A బేస్డ్ కథ చెప్పాలనుకున్నాను సార్. సో ఒక సౌండ్ డిజైనర్తో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేయాలనేది నా ఐడియా సార్. సో ఈ మూవీలో నేను ఫస్ట్ కాస్టింగ్ అనుకుంది సాయి కుమార్ గారు సార్. ఆ దుర్యోధన క్యారెక్టర్ నేను ఎప్పుడైతే అనుకున్నానో, సో ఫస్ట్ నేను సాయి కుమార్ గారు అనుకున్నాను. దెన్ సాయి కుమార్ గారు చెప్పాను, సార్ కూడా ఓకే అన్నారు. దెన్ ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకున్న 2-3 ఆప్షన్స్లో దర్శన ఉన్న ఆప్షన్స్. సో ఆ టైంలో వెళ్ళాను, కలిశాను, చెప్పాను, సో అన్న మీకు మీరు రెగ్యులర్గా చేసే సినిమాల కన్నా ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది, ఈ జోనర్ కూడా ఒకసారి ట్రై చేయండి, ఒక పర్ఫార్మర్గా మీకు కూడా ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, బాగుంటుందని చెప్పాను. దర్శన విన్నారు, నచ్చింది, ఇమీడియట్గా చేశారు సార్. మరి అలా చేసినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కనీసం మీకు ఎందుకు సపోర్ట్గా నిలవట్లేదు అసలు? ఇప్పుడు యాక్చువల్లీ మీడియాకి షో వేస్తున్నా కూడా వస్తాడు కంపల్సరీ ప్రియదర్శి వస్తాడు అనేసి మాతో అన్నారు, కానీ తీరా చూస్తే రాలేదు. అంటే ఎక్కడ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి అసలు? సో మేమైతే ఇన్విటేషన్ ఇచ్చాము సార్, అందరిని రమ్మని చెప్పాము. కానీ షూట్లో ఉన్నారు, షూట్లో ఆ గ్యాప్ తీసుకొని వస్తామని చెప్పారు. సో మేము వెయిట్ చేసాం, బట్ అవ్వలేదు, కుదరలేదేమో. ఓకే, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్లీ మీ ఫేస్ చూస్తుంటే మీరు చాలా డల్గా కనబడుతున్నారు. సక్సెస్ మీట్ లాగా మీరు ఎంజాయ్ చేస్తున్నట్టే కనబడట్లేదు సార్. చెప్పండి సార్, నిజం చెప్పండి. అంటే ఏంటి పరిస్థితి మీ అంటే సినిమా మీకు ఎంత ఇబ్బంది కలుగుతుంది ఏంటి ఆర్టిస్టుల వల్ల కానీ? అంటే సీనియర్ యాక్టర్ ఆయన మన సాయి కుమార్ గారు నాకు లేదండి, వారు చాలా హెల్ప్ చేశారు, అసలు నో ప్రాబ్లం. కంప్లైంట్ అని ఏం లేదు సార్. ఇది పెద్ద ఓషన్. దీంట్లో నేను ఒక చిన్న డ్రాప్ లాగా వచ్చాను. నాకు ఇందులో కొన్ని చెప్పలేను, తెలుసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. చెప్తేనే తర్వాత అలాంటి వాళ్ళు మారుతారు, మిగతా వాళ్ళు మీలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేసి. సార్ అంటే లేదు, దర్శి గారితో నాకు అసలు ఎటువంటి 1% కూడా లేదండి. ఈ రోజు వరకు కూడా, నిన్నటి వరకు కూడా రోజు క్లోజ్గా మాట్లాడుకుంటాం, అన్నీ ఉంటాం, చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా రిలేషన్లో. సినిమాకి ఉపయోగపడదు కదా, అదే ప్రమోషన్కి వస్తే అది మీకు ఉపయోగపడింది. అదే సార్, నేను ఆ విషయంలో సాటిస్ఫై లేదు సార్. కొంచెం ప్రమోషన్ ఇంకా టైం ఇచ్చి చేసి ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది, హెల్ప్ అయ్యేది. ఇంత మంచి సినిమాని ఇంకొంచెం బెటర్గా తీసుకెళ్తే బాగుండేది అనేది 100% నాకు ఉంది సార్. దర్శి గారు వెరీ నైస్ పర్సన్, ఆయనతో నాకు ఎటువంటి ఇది లేదు. ప్రమోషన్ అంటే కొంతమంది సార్ మేనేజర్లు బయట ఎలా ఉన్నారంటే సార్, వాళ్ళ ఆలోచనలు అన్నీ మంచి సినిమాను వదిలేసి కాంబినేషన్స్, పెద్ద ప్రొడక్షన్స్ ఇవి చూసి చిన్న ప్రొడ్యూసర్లని, కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లు అందరినీ ఆపిపెట్టి అదేదో చేద్దాం, వాళ్ళు అలా ఇంకా ఏదో బెటర్ చేద్దామని మైండ్ పొల్యూట్ చేస్తున్నారు కొంతమంది హీరో మేనేజర్స్, సంథింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పక్కన కానీ ఇలా ఉండి. నేను అదే అనుకుంటున్నాను సార్. అంటే తన్ని ఇంకా బెస్ట్ ప్రొడక్షన్స్, పెద్ద ప్రొడక్షన్స్కి వచ్చినప్పుడు దీన్ని ఇంకా కొంచెం దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్ అనేది ఆయనకి ఏదో చేసినట్టున్నారు అనిపించింది నాకైతే. ఇంత మంచి సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత అందరి దగ్గర నుంచి అప్లాస్ వచ్చిన తర్వాత అందరూ చాలా బాగుంది, దర్శి గారు పర్ఫార్మెన్స్ బాగుంది అని అన్న తర్వాత సాయి కుమార్ అందరూ వచ్చిన తర్వాత అందరూ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అప్పటికే దాటిపోయింది సార్. ఆడియన్స్ నుంచి ఇంత రెస్పాన్స్ వస్తుంది అనేది వాళ్ళు అనుకోలేదేమో, మేమైతే అనుకున్నాం 100% సక్సెస్ అని. ఈ సూపర్ హిట్ సినిమా తీసాం, అందరి నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ మూవీ పరంగా వెరీ హ్యాపీ అండి. ఇది రీచ్ కావలేదు అని నేను అనుకున్నంతగా ఈ సినిమాకి దగ్గర రీచ్ కాలేదని మిమ్మల్ని పిలిచి మీకు షో చూపించి మీ ద్వారా ముందుకు తీసుకెళ్దామని వచ్చాను సార్. నేను సినిమా చాలా అయితే బాగుందండి, కాకపోతే ఏంటంటే మీ సైడ్ అంటే ఆర్టిస్టుల పరం నుంచి అయితే మీకు సపోర్ట్ అయితే లేదు, అదైతే అర్థమవుతుంది. అదే సార్, నేను అదే కొత్త ప్రొడ్యూసర్కి అనేది పాత వాళ్ళు చేయబట్టి ముందుకు తీసుకెళ్తేనే మేము వెళ్ళగలుగుతాం సార్. మిమ్మల్ని వదిలేస్తే మేము రాలేం, అది రీచ్ కాలేం మేము. నేనే కాదు, కొత్త ప్రొడ్యూసర్ ఎవరు కాలేరు. బోస్బాబు గారు సార్, సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ ముఖ్యం, మిగతా అందరూ వస్తారు. ఒకరు తీద్దామని ఒకళ్ళు వస్తేనే మిగతా అందరికీ లైఫ్. ఓకే, సో ఆ గట్స్తో మీరు రావటం అనేది కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీకి రావటం, నిలబడాలి, నిలబడతారు. సో ఈ గట్స్ పెట్టుకొని ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేనున్నాను, నా సినిమా నేను బయట వేసుకుంటాను, నేను వెళ్తాను అని ముందుకెళ్ళారు. ఆ గట్స్ మిమ్మల్ని నిలబెడుతుంది. సినిమా అనేది వ్యాపారం, రావచ్చు పోవచ్చు. సో మీ ధైర్యానికి కంగ్రాచులేషన్స్.
సినిమా మటుకు బాగుంది. థ్యాంక్ యూ. కథ మంచి కథ తీసుకున్నారు. ఎందుకంటే ఒక స్ట్రగులింగ్, నా Sir. జీవితం ఇదా, నా లైఫ్ ఇదా, నేను కాదా అన్న సమస్య తీసుకున్న సబ్జెక్ట్ చాలా బాగుంది. సో ఒక ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మీరుగా నిలబడండి. సినిమా రిలీజ్ తర్వాత హీరో ప్రొడ్యూసరే, సార్ ఇంకెవరు ఉండరు. అవును సార్, అవును వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, డబ్బులు అవును. తీసుకుని వెళ్ళిపోవటమే. అవును సార్. అక్కడ దాకా ప్రయాణం చేసేది ప్రొడ్యూసర్, డైరెక్టరే. సో మీకు మీరుగా నిలబడండి, మీకు మీరుగా ప్రమోషన్కి వెళ్ళిపోండి. అదే సార్, నేను నిలబడితే ఎవరు తీయడానికి రారు కదా సార్. నేను నన్ను మా ఫేస్ చూసి రారు అది కదా. మొదటి నుంచి చేస్తున్న పొరపాటు అదే. అదే సార్. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చేస్తున్న పొరపాట్లవే. అసలు Sir. సినిమా తీసేవాళ్ళు లేకపోతే వీళ్ళందరూ ఎక్కడా అని అనుకోవట్లా. అదే అనుకోవట్లేదు. అవును సార్, అవును అది మీరు గట్స్ చేయండి. సార్. నేను మళ్ళీ సినిమా తీయాలంటే మీరు అందరూ ముందుకు రావాలి కదా అని, మళ్ళీ నేను ఎందుకు సినిమా తీయాలని ఆలోచన మీకు వస్తుంది ఇప్పుడు. మళ్ళీ డెఫినెట్గా సార్, నేను ఇండస్ట్రీలో ఉందామని, మూవీ చేద్దామని వచ్చాను. నేను డబ్బుల గురించి కూడా ఆలోచించట్లేదండి. సక్సెస్ అయింది, వెరీ హ్యాపీ. మూవీ గురించి ఇంకా చేయడానికి రెడీగా ఉన్నాను. నాలాంటి వాళ్ళకే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఇబ్బందులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను సార్. కొత్త ప్రొడ్యూసర్ని, ఇండస్ట్రీ ఇంకా ఆర్టిస్టులు కానీ కొంతమంది ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు అన్ని కొన్ని కరెక్ట్గా అనిపించలేదు సార్. సో మీరు మీడియా సైడ్ నుంచి వాడుకోండి, మేము అందరం ముందు డెఫినెట్గా అందుకే సార్ మీ ఆశీర్వాదం కోసమే సినిమా అయితే చక్కగా ఉంది, మంచి కథ తీసుకున్నారు. ఒక స్ట్రగ్లింగ్ పాయింట్ చాలా బాగుంది. రన్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్.